మరి బాగా చదువు స్టాండర్డ్స్లో ఉండాలి అనేసి ఇక్కడ జైపాల్ గారు అంటున్నారు. బట్ మనం చూసుకుంటున్నట్లయితే ప్రైవేట్ సంస్థల్లో ఒత్తిడి ఎక్కువయ్యి పిల్లలు మెంటల్లీ కూడా కొంచెం వేరే వ్యాధికి గురవుతున్నారు అనేసి కూడా చాలా మంది తల్లిదండ్రులు కంప్లైంట్ చేస్తున్నారు. మరి దీని మీద మీ స్పందన? Yesterday itself I heard one in the newspaper I saw one headings. అవునండి. యునైటెడ్ స్టేట్స్ లో ఉన్నటువంటి వాళ్ళలో ప్రతి నలుగురిలో ఒకరికి దే ఆర్ గోయింగ్ ఇంటూ డిప్రెషన్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. బట్ ఇన్ ఇండియా ఫర్ ఎవ్రీ 2 persons one is going into depression. That came in the paper survey. That came in the paper survey in some edition. I think it is in Hyderabad Times or something. అవును సార్. So nowadays the whatever the food they are taking, that may be the problem. But schools లలో ఉన్నటువంటి పిల్లల్ని ఈ జీవోస్ కూడా ఉన్నాయండి. మనకు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి జీవోస్ పిల్లలని కొట్టొద్దు, కళ్ళతోని కూడా బెదిరించొద్దు. చదువు ఎట్లా రావాలండి? అటెండెన్స్ ఉండదు. 75% ఆఫ్ అటెండెన్స్ ఉంటే దేర్ ఇస్ ఎ గవర్నమెంట్ జీవో దట్ ఇఫ్ స్టూడెంట్ కమ్స్ టు స్కూల్ అండ్ హీ గెట్స్ 75% ఆఫ్ అటెండెన్స్ హీ షుడ్ బి పాస్డ్. అట్లా పాస్ అవ్వకుండా వస్తే తెలంగాణ భవిష్యత్ ఏమవుతుంది? మన భారతదేశ భవిష్యత్ ఏమవుతుంది? పిల్లోడు చదివి పాస్ కావాలా, అది లేదు మన దగ్గర. అది ఉంటే స్ట్రిక్ట్నెస్ ఉండాలి. అది లేకపోతే ఇప్పుడు ఇంతకు ముందు మేము చదువుకున్నప్పుడు మమ్మల్ని పెన్సిల్ ఇట్లా పెట్టి కొట్టేవాళ్ళు. హోంవర్క్ రాయకపోతే పెన్సిల్ ఇట్లా పెట్టి. ఇప్పుడు పెన్సిల్ కాదండి, చెవు పట్టుకుంటే TV9, TV5, సిటీ విజన్ అన్ని ఛానళ్ళు లైన్ గా మా స్కూల్ ముందుకు వచ్చేస్తాయి. ఎందుకు వచ్చిన చిన్న దెబ్బ కొడితే ఎవరికన్నా ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, ఈ దెబ్బ తగిలితే కథం వాళ్ళ పేరెంట్స్ వస్తారు. ఎట్లా కొట్టినావు మా పిల్లల్ని అంటే మరి చదువు రావాలన్నా వద్దా అంటే అయితే కొడతావా? ఇక అట్లా వస్తున్నప్పుడు మేము ఏం చేస్తామంటే మేము కూడా సరే వి విల్ లీవ్ ఇట్ టు అవర్ గ్రాంటెడ్ చేద్దామని వదిలేస్తే పిల్లలకు చదువు వస్తలేదు. పిల్లలలో కూడా సెన్సిటివిటీ ఎక్కువైపోయింది. ఇప్పుడు పిల్లలు చాలా సెన్సిటివ్ అయిపోతున్నారు. దాన్ని మరి అది ఎందుకు అట్లా అవుతుందో సైకాలజిస్టులు వాళ్ళు చూసి వాళ్ళు ఏమన్నా దీని మీద ఏమన్నా సర్వే చేసి అది ఇష్యూ ఎందుకు వస్తుంది అనేది కూడా వాళ్ళు గమనించాలండి.